హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర వంటలు. మీకు ఇప్పుడు మష్రూమ్ ఫ్రై అనేది ఎంత టేస్టీగా, సింపుల్‌గా చేసుకోవచ్చనేది మీకిప్పుడు చూపిస్తానండి. చూస్తున్నారు కదా! చూస్తేనే నోరూరిపోతుంది. అంత బావుంటుంది. చాలా సింపుల్‌గా, ఈజీగా చేసుకోవచ్చు. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. మష్రూమ్స్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. ఒక్కొక్క ప్యాకెట్‌లో 200 ఉంటాయి. మామూలుగా అందరూ కట్ చేసేస్తారు. మేమైతే దాన్ని క్లీన్‌గా పీల్ వస్తదండి మీకు కింద నుంచి ఇలా తీస్తే. క్లీనింగ్ అనేది ఇంకోసారి చూపిస్తాను ప్రాసెస్. అది ఎలా చేసేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలండి. మనం వంకాయలు ఎలాగ వేసుకుంటామో అలాగే ఉప్పు నీళ్ళలో అన్నీ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని బాండీ వెలిగించి ఆయిల్ వేసానండి. చూస్తున్నారు కదా! ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రై కాబట్టి. ఉల్లిపాయలు ఒక 4 కోసుకున్నానండి. సరిపోతాయి ఫ్రైకి చిన్న చిన్నయి. చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇప్పుడు ఆయిల్‌లో ఈ ఉల్లిపాయననేది మనం వేసేసుకుందామండి. ఈ ఉల్లిపాయ కూడా మంచిగా వేగాలండి. ఏ కర్రీ అన్నా టేస్ట్ ఉల్లిపాయ బాగా వేగితే వస్తుంది. అందరికీ తెలిసిన విషయమే. తెలియని వాళ్ళ కోసం. ఉల్లిపాయ వేగించుకున్న తర్వాత వేగిన తర్వాత 4 రెమ్మలు కరివేపాకు, అలాగే చిటికెడంత పసుపు వేస్తున్నానండి. ఒకసారి కలిపేసుకోండి అంతా. చూస్తున్నారు కదా! ఎంతో సింపుల్‌గా అయిపోతుందండి. ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఇవి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. మీకు తగినంత ఉప్పు, సాల్ట్ వేసుకోండి ఫ్రై కాబట్టి. మామూలుగా కర్రీ అయితే కల్లుప్పు వేసుకుంటాం కదా! మష్రూమ్ ఫ్రై, మష్రూమ్ కర్రీ, మష్రూమ్స్ అంటే ఎవరికిష్టమో నాకు కామెంట్‌లో చెప్పండి. చాలా బావుంటుంది కూర టేస్ట్ కూడా. ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టేసుకుంటున్నాను. ఇవి బాగా మగ్గిన తర్వాత చూసారా సాల్ట్ వేసిన తర్వాత ఉల్లిపాయ బాగా మగ్గింది కదండీ! ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఒక స్పూన్ వేస్తున్నాను నేను. కొంచెం మసాలా ఘాటుని ఇష్టపడే వాళ్ళైతే గనక కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఆహ్, కలిపేసుకుంటున్నానండి ఒకసారి మంచిగా అంతా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం లేకుండా వేగాలి కదా! అలా ఒకసారి కలిపేసుకొని వేగిన తర్వాత మీకు తగినంత కారం వేసుకోండి. నేనైతే ఒక 2 స్పూన్స్ వేసానండి. దీనికి సరిపోతుంది. ఒకసారి అది కూడా బాగా కలిసేలా కలిపేసుకున్న తర్వాత, మనం మష్రూమ్ క్లీన్ చేసి వాటర్‌లో వేసుకున్నాం కదండీ! ఇప్పుడు ఆ వాటర్‌ని నేను ఫిల్టర్ చేసేసి పక్కకు పెట్టుకున్నాను. అవి మష్రూమ్స్ చూసారా ఎంత వైట్‌గా, నీట్‌గా ఉన్నాయో! ఇప్పుడు మంచిగా కలిపేసుకుందామండి. ఆ గ్రేవీ అంతా వీటికి బాగా పట్టేలాగా మంచిగా కలపండి ఒకసారంతా. మనం దీంట్లో ఎటువంటి వాటర్ వేయవసరం లేదండి. ఎందుకంటే మష్రూమ్‌లో చాలా అంటే చాలా వాటర్ అనేది రిలీజ్ అవుతది. మీరు ఆ వాటర్ అంతా ఎక్కిపోయేదాకా చేస్తే ఫ్రై అనేది చాలా టేస్టీగా, నీట్‌గా వస్తదనమాట. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మీరే చూద్దురు గాని ఎన్ని వాటర్ వచ్చాయో. చూస్తున్నారా? నేను అస్సలు వాటర్ అనేది వేయలేదనమాట. ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. అవి వచ్చి మళ్ళీ ఇంకిపోవాలనమాట. ఒకసారి మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉండండి. కూర అనేది బాగా మిక్స్ అవుతుందనమాట. దాని గ్రేవీ అనేది మంచిగా పడుతుంది మష్రూమ్‌కి. ఇలా గనక మనం ఉడికించుకుంటే అన్నీ వేసేసిన తర్వాతే మష్రూమ్ వేసుకుంటే గనక ఆ కారాలు, ఉప్పు, మసాలా అంతా మష్రూమ్‌కి పడుతుంది. ఫస్ట్ మష్రూమ్ చేసుకొని తర్వాత కారాలన్నీ వేసుకుంటే గనక అవి చప్పగా ఉంటాయండి. కర్రీ అనేది టేస్ట్‌గా ఉంటది గానీ అవి చప్పగా ఉంటాయి. ఇలా వేసుకుంటేనే మీకు మష్రూమ్ కూడా మొత్తం అన్నీ పడతాయన్నమాట. ఇప్పుడు గరం మసాలా వేస్తున్నానండి. ఒక అర స్పూన్ వేసాను. ఇప్పుడు జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి. చూస్తున్నారు కదా! ఆ కూరకు తగ్గట్టు వేసాను. మీరు ఎంత క్వాంటిటీ ఉంటుందో దాన్ని బట్టి మీరు కూడా వేసుకోండి. ఇప్పుడు అంతా మంచిగా కలిపేసుకుందాం. వాటర్ అంతా అయిపోయిన తర్వాత వేయండి. పచ్చిమిర్చి కూడా ఇప్పుడు చివర్లోనే వేసుకోవాలండి ఫ్రై కాబట్టి. చక్కగా ఉడికిపోతాయి. ఉడకవని ఏమి ఉండదు. మీరు ముందుగా చేసుకుంటే గనక అవి మొత్తం నలిగిపోయి ఇదైపోతాయన్నమాట. పచ్చిమిర్చి అనేది మీకు కనిపించదు. చివర్లో చికెన్ మసాలా కొంచెం వేస్తున్నానండి. టేస్ట్ అనేది బావుంటుంది. మీకు నచ్చితే వేసుకోండి. లేకపోతే స్కిప్ చేసేయండి. ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి. చూస్తున్నారు కదా! మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోతుంది. చివరగా మీరు కొత్తిమీర వేసుకొని దీన్ని దించేసుకుంటే చాలా బావుంటుందండి. చూస్తున్నారా? కొత్తిమీర వేస్తున్నాను. ఎంతో రుచికరంగా ఉండే మష్రూమ్ ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు నచ్చినట్టయితే నాకు ఒక్క కామెంట్ పెట్టండి.
ఇలాగే మా వంటల్ని ఆదరిస్తూ చూస్తూ ఉండండి. మీకు మంచి మంచి వంటకాలని నేను ఖచ్చితంగా పెడతాను. ఈ మష్రూమ్ ఫ్రై అనేది రైస్‌లోకి కాదండి, చపాతీలోకి, రోటీలోకి మనం ఉత్తిగా తిన్నా కూడా చాలా బావుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయకపోతే ట్రై చేయండి. మా ఇంట్లో ఇది ఇష్టంగా కూడా తిన్నారు. అస్సలంటే అస్సలు మిగలదు. మీరు కంపల్సరీ ఇది చేసినప్పుడు చారైతే పెట్టుకోవాల్సిందే. అంత క్విక్‌గా అయిపోతుంది కర్రీ అనేది. ఖాళీ అయిపోతుంది. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.